మీ అమ్మా నాన్నలు వ్యవసాయదారులుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రామయ్య, లక్ష్మి దంపతులు కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో నివసించేవారు. వారికి కొద్దిపాటి పొలం ఉండేది. ఆ పొలమే వారి జీవితాధారం. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఎద్దులను సిద్ధం చేసి పొలానికి వెళ్ళేవారు. ఎండనక వాననక కష్టపడి పనిచేసేవారు. ఒక సంవత్సరం వర్షాలు సరిగ్గా లేవు. కరువు వచ్చింది. చేసిన పంట ఎండిపోయింది. రామయ్య, లక్ష్మి ఆందోళన చెందారు. అప్పులు చేసి విత్తనాలు తెచ్చారు. మళ్ళీ నాటారు. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. పంట బాగా పండింది. వారి కష్టం ఫలించింది అనుకున్నారు. కానీ మార్కెట్లో ధాన్యం ధర పడిపోయింది. పండించిన పంటను తక్కువ ధరకే అమ్మవలసి వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. రామయ్య, లక్ష్మి నిరాశ చెందారు. ఇలా వారి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగేది. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరలు వారిని నిత్యం కలవరపెడుతూ ఉండేవి. అయినప్పటికీ వారు తమ పొలంపై మమకారాన్ని వదులుకోలేదు. భూమి తల్లిని నమ్ముకుని కష్టపడుతూనే ఉన్నారు. ఒకరోజు లక్ష్మి రామయ్యతో అంది, చూడండి నాన్నా, ఎన్ని కష్టాలున్నా మన పొలమే మనకు ఆధారం. మనం కష్టపడితే ఏదో ఒకరోజు మంచి జరుగుతుంది. రామయ్య నిట్టూర్చాడు. నీ మాట నిజమే లక్ష్మి. మనకు భూమి తప్ప వేరే దిక్కు లేదు. వారి పిల్లల చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలని వారు కలలు కనేవారు. తమ పిల్లలకు తమలాంటి కష్టాలు రాకూడదని వారు కోరుకునేవారు. అలా వారి జీవితం ఆశ నిరాశల మధ్య సాగుతూ ఉండేది. ప్రతి విత్తనంలోనూ ఒక కొత్త ఆశను చూసుకునే ఆ రైతు దంపతులు నిజంగా గొప్పవారే కదా. ఈ కథను మీ తల్లిదండ్రుల కష్టాన్ని కొద్దిగా అయినా తెలియజేసిందని ఆశిస్తున్నాను. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నిజం. వారి శ్రమ మనం ఎల్లప్పుడూ గౌరవించాలి. మీ అందరికీ ఈ కథ మీ అమ్మా నాన్న కష్టం పడేది అంతా తెలిసిందని అనుకుంటున్నాను. అమ్మా నాన్నల్ని గౌరవిస్తూ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.